రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవేపై ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మరో వ్యక్తి మృతి చెందాడు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. మొయినాబాద్ లోని ఒక రిసార్ట్ కి ఫోటోషూట్ కి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇక ఇదే హైవేపై కొన్ని రోజుల క్రితం టిప్పర్ ఆర్టీసీ బస్సు ఢీకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన పరవక ముందే నిన్న మరో టిప్పర్ చెట్టుని ఢీకొంది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలా ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, దీపిక, బీజాపూర్ చేవెళ్ల హైవేలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం మైనాబాద్ నుంచి కనకమామిడి వైపు వెళ్లే ఒక కారు, అదేవిధంగా తాండూరు వైపు నుంచి వచ్చే ఒక కారు, 2 కార్లు ఢీకొనడంతో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడి మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మరో వ్యక్తి కూడా మృతి చెందిన ఘటన. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి 2 వ్యక్తులు అయితే మృతి చెందారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి చేవెళ్ల బీజాపూర్ రోడ్డు ప్రమాదాలు తాజాగా వరుస ప్రమాదాలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మనం మిర్జాపూర్ బస్సు ప్రమాదం, అదేవిధంగా నిన్న ఒక టిప్పర్ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు అయితే ఆ టిప్పర్ ప్రమాదంలో ఎవరికి ఏం గాయాలు కాలేవు. కానీ ఈ రోజు మాత్రం జరిగిన ప్రమాదంలో 2 కార్లు ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జునైన పరిస్థితి మనం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారం అందించిన వెంటనే పోలీసులు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మొత్తంగా క్షతగాతులందరినీ కూడా కారులో నుంచి దింపి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనలో 2 మృతి చెందారు. మిగతా 7గురిని వివిధ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే మనం ఒకవైపు ఈ రోడ్డు వైపు ఉన్నటువంటి ప్రమాదానికి సంబంధించి ఒక ఆలోచిస్తే, ముఖ్యంగా ఈ రోడ్డు ఏదైతే చేవెళ్ల బీజాపూర్ గత కొన్ని రోజుల్లో కూడా ఈ రోడ్డు పైన వరుస ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. అయితే మొన్న జరిగిన ఘటనల తర్వాత మాత్రం దీనికి తీవ్రంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే రోడ్డును ఇప్పటికే డెవలప్మెంట్ పనులు అయితే చేస్తుంది. ఒకవైపు రోడ్డుకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనులు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అధికారులు కూడా ఈ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి క్షేత్రస్థాయిలో అయితే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే అదే రహదారిలో ప్రయాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇండికేషన్స్ సూచికలు చేస్తూ అయితే వాహనదారులు కూడా కాస్త నెమ్మదిగా వెళ్లాలని కూడా అధికారులు సూచిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు ఈ రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాహనదారులు కూడా కొంచెం నిదానంగా వెళ్ళాలి, అత్యధిక వేగంగా వెళ్ళొద్దని కూడా అక్కడ బోర్డులు కూడా కొన్ని ఏర్పాటు చేశారు. అదే వరుసగా ఈ రోడ్డు ఘటనలో మాత్రం మనం ఆలూరు చౌరస్తా దగ్గర కూడా ఒక రోడ్డు ప్రమాదం చూసాం. లారీ ఢీకొని కూరగాయల బండ్లపైకి వెళ్లి అక్కడ 6గురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మిర్జాపూర్ ఘటనలో దాదాపు 19 మంది మృతి చెందారు. వరుసగా ప్రమాదాలు ఈ రోజు 2 మృతి చెందారు. వరుస ప్రమాదాలు మాత్రం ఈ రోడ్డు పైన జరగడం మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వెళ్లే వాళ్ళకు కూడా నిదానంగా వెళ్లాలని సూచిస్తా ఉన్నారు అధికారులు. ముఖ్యంగా ఈ రోజు ఘటనకు సంబంధించి చూస్తే 2 మృతి చెందిన ఘటన మాత్రం తీవ్ర ఆందోళన కలిగించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ముఖ్యంగా స్థానికులు కూడా వెంబడి అక్కడికి స్థానికుల సాయంతో మృతుడు అదేవిధంగా క్షతగాతులను అక్కడి నుంచి దింపి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ 2కి సంబంధించి కూడా మృతి చెందిన ఘటన అయితే కలగడం రేపింది. వాడిని హాస్పిటల్ తరలించారు. మిగతా 7గురిని వివిధ హాస్పిటల్లో పంపించి చికిత్స అయితే అందిస్తున్నారు. దీపిక, అట్లే వచ్చి ఉద్దేశం ఫాస్ట్ గా కంట్రోల్ కాలే నాకు బండి అలా ఉన్నది. ఇంకో ఆయన వైట్ అని చెప్తున్నావు కదా, మాది తప్పయ్యప్ప అని. మంచి మంచి ఏం లేదబ్బా, మంచి బ్రైట్ ఉంది, ఫాస్ట్ వస్తుంది చాలా స్వామి. మేము వాడికి మొత్తం రోడ్డు దిగిపోయాము, అపోజిట్ సైడ్ వస్తుంటే ఉద్దేశం మొత్తం వచ్చింది హనుమాన్ వస్తున్నాను.